అంటే ఇక్కడ తలదన్ని అనే వర్డ్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లను ఎవరైనా కీరవాణిని తలదన్నే దాంట్లోనే ఒక రకమైనటువంటి వివక్ష ఉంది. ఇన్ని రోజుల పాటు ఆంధ్ర పెత్తందారులు ఆంధ్ర వివక్ష తెలంగాణ మీద ఉంటుంది అనే మనం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాక కూడా మళ్ళీ రాష్ట్ర గీతం విషయంలో కూడా మళ్ళీ వివక్ష ఉంటుంది అనేది వాళ్ళ వర్షం. ఏం వివక్షత ఇక్కడ? అంటే రేపటి రోజున ఆఖరికి మీ రాష్ట్ర గీతానికి కూడా మేమే మ్యూజిక్ కొట్టినాం అనే మాట అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు ఎగ్జాంపుల్. రాష్ట్రాన్ని కదా, ఒక పాటకు ఆయన మ్యూజిక్ చేసాడు, ఒక సినిమాకి చేస్తే ఇప్పుడు నేను ఒక ఎస్సీనండి, నేను ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నా, ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఒక ఎస్సీ వాళ్ళందరూ వచ్చేసి ఎస్సీలలో ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ లేడా, కీరవాణి గారిని ఎందుకు పెట్టుకున్నావు నీ మూవీలా అని చెప్పి నాతో పోరాడితే నేను ఏం ఆన్సర్ చేయాలి? నేను ఒక బెస్ట్ ప్రోడక్ట్ చేయాలని ఉందా, లేకపోతే సోషల్ సర్వీస్ కమ్యూనిటీ సర్వీస్ చేయాలని ఉందా? ఇది రాష్ట్రానికి సంబంధించిన ఒక అసెట్, అది గొప్పగా ఉండాలి అని కోరుకోవాలి. కానీ ఆ గొప్పగా మన దాంట్లోకి చేస్తే చేయండి, అది ఇన్ని రోజులు దాకా ఎందుకు చేయలే? ఇప్పుడు అందశ్రీ గారు ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఆంధ్ర వాళ్ళ సినిమాలకు సంబంధించిన విషయంలో కానీ ఆంధ్ర రైటర్లకు సంబంధించిన విషయంలో ఆంధ్ర సింగర్లు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా అందశ్రీ గారు కూడా కామెంట్లు చేసిరు. వీళ్ళందరూ ఏంది ఈ ఆంధ్ర హీరోలు మన తెలంగాణలో తెలుగు సినిమాలను కబ్జా చేసిరు, ఆంధ్ర డైరెక్టర్లు కబ్జా చేసిరు, అన్నిటి విషయంలో మాట్లాడారు. మరి ఇప్పుడు ఈ పాటను ఆంధ్ర వాళ్ళు చేస్తారు కూడా, అది కూడా ఆనాడు మాట్లాడిన మాటలకు తప్పు కదా? మీరు అన్న డిస్క్రిమినేషన్ అలాగా, ఈ పాటకు సంబంధించిన ఇష్యూ అలాగా అబ్సల్యూట్గా ఆంధ్ర డామినేషన్ తెలంగాణ ఇప్పటికి కూడా ఉంది. ఇప్పుడు అవి ఎవరు అడ్రస్ చేయట్లే, ఒక పాటనే కాదు, సినిమా ఇండస్ట్రీ తెలంగాణకు సంబంధించిన ఏ ప్రొడ్యూసర్లకు ఎంటర్టైన్మెంట్ లేదు. తెలంగాణ ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారా చూడు, తెలంగాణ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా చూడు, ఎంత రిపీటెడ్, ఎవరు చూసినా ఆంధ్ర వాళ్ళే ఉంటారు. దాన్ని అడ్రస్ చేయట్లేదు. ఇప్పుడు ఈ పాట వరకు ఇది స్టేట్ రిలేటెడ్, మన ప్రజల మనోభావాలు రిలేటెడ్, మన అభిమానం రిలేటెడ్ ప్రోడక్ట్. ఇది ఎప్పటికీ ఉండేది మన తెలంగాణ ఉన్నన్ని రోజులు ఈ పాట మనకు ఉంటుంది, ఇది యాంతం. కాబట్టి దానికి ఒక గొప్ప ఆర్కిటెక్ట్ కావాలి. ఆ ఆర్కిటెక్ట్లో పికప్ చేస్తే ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఇక్కడ ఈ ఆంధ్ర తెలంగాణకి సంబంధమే లేదు. ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎలయరాజా కూడా వస్తే ఆయన చెన్నై అతను అని చెప్తే నడుస్తుందా? కుదరదు కదా. ఆయన ఏ రాయమని చేశాడు కొన్ని, ఆయన అంతే నడుస్తుందా? నడదు కదా. ఇప్పుడు నేను ఇట్లో అమ్మ ఒక మూవీ చేశాను, దాంట్లో అందరు నేషనల్ అవార్డు విన్నర్స్. ఓకే, అందులో మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ ఎంఆర్. నేను ఇప్పుడు అద్దెంకి దయాకర్తో చేసిన ఒక మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. అది నేను చేయడానికి కారణం, ఇట్లో అమ్మ చేయడానికి నేషనల్ అవార్డు విన్నింగ్ కానీ లేకపోతే ఆస్కర్ అవార్డు కానీ మేము పంపేయడానికి చేసిన మూవీ. అది దాదాపు 152 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. నేను దాంట్లో ఈయన ఎందుకు పెట్టలే, ఒక బాంబే అతన్ని ఎందుకు పెట్టా? లుక్ ఎట్ ది చాయిస్ ఆఫ్ ది డైరెక్టర్ and the DOP and the hero, heroine and producer, they will discuss who is the best for it and comfort కూడా చూసుకొని ఆ అంబియన్స్ చూసుకొని. మన కీరవాణి గారు నా సినిమాలో ఒక పాట పాడారు, దానికి మ్యూజిక్ చేశారు. గదరన్న పాటనే కాకుండా ఇంకో పాట ఉంటుంది, దానికి ఆ ట్రాక్స్ యొక్క రికార్డ్ చూస్తే దాదాపు 200 ఉంటాయి. సో ది వే ఈ మెటిక్యులస్లీ వర్క్ ఆన్ దట్ ప్రోడక్ట్ అనేది ఎంత సీరియస్గా ఒక సిన్సియర్ వర్కర్, ఎంత వేరే వాళ్ళు చేస్తారా చేయరా అనేది, దట్ ఈజ్ హౌ ఈ వర్క్. దీన్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేస్తాం. అంత సిన్సియారిటీ ఉంది కాబట్టి ఆయన లెవెల్, స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ నేషనల్ లెవెల్ నుంచి ఆస్కర్ లెవెల్ వరకు ఆయన ఎదిగారు. ఆయన వర్క్ అలా ప్రొజెక్ట్ చేసి చూపించారు. ఆయన ఇప్పుడు RRR, బాహుబలి 1, 2, మగధీరా, సో ఇంకోటి ఏదో మధ్యన వచ్చింది అఖండనం ఏదో. సో ఇలాంటి బింబిసారా, ఇలాంటి మూవీస్కి మ్యూజిక్ ఇచ్చిన పర్సన్. ఆ దానికి తగ్గట్టు కాంపిటీషన్లో తెలంగాణలో ఎవరన్నా ఇచ్చారా?